హాయ్ అండి అందరికీ, నేను మీ ఓల్డ్ బుల్లెట్ మెకానిక్. ఈరోజు మన వర్క్షాప్కి అయితే క్లాసిక్ 350 ఒకటి రిపేర్కి వచ్చింది. ఈ బండిని 1 ఇయర్గా వాడకుండా పక్కన పెట్టారు. మనమైతే ఫస్ట్ బ్యాటరీ చెక్ చేసాము. బ్యాటరీ పూర్తిగా డెడ్ అయిపోయింది. ట్యాంక్ మూత ఓపెన్ చేసి ట్యాంక్లో కూడా చెక్ చేశాను. ట్యాంక్ మొత్తం తుప్పు వచ్చేసింది. వెంటనే లేట్ చేయకుండా కార్బోరేటర్ ఓపెన్ చేశాను. కార్బోరేటర్ మొత్తం ఏ పార్ట్ కాపాట్ పూర్తిగా ఓపెన్ చేసి శుభ్రంగా క్లీన్ చేశాను. పెట్రోల్ కార్కు కూడా ఓపెన్ చేసి క్లీన్ చేశాను. ఒకసారి చూడండి మీరు, ట్యాంక్లో ఉన్న పెట్రోల్ ఎలా అయిపోయిందో. ట్యాంక్ కూడా తీసుకెళ్ళి శుభ్రంగా వాషింగ్ చేయించాను. చాలా బాగా వచ్చింది, తుప్పు మొత్తం పోయింది, బాగుంది. చెక్ చేసి కొత్త పెట్రోల్ పోసి స్టార్ట్ చేశాను. ఇంజిన్ ఆయిల్ చెక్ చేశాను. ఇంజిన్ ఆయిల్ కూడా బ్లాక్ అయిపోయింది బాగా. ఒకసారి ఇంజిన్ ఆయిల్ డౌన్ చేశాను. బండి అయితే స్టార్ట్ చేసి పంపు ద్వారా ఇంజిన్లో ఉన్న ఆయిల్ మొత్తం డ్రై చేశాను. మీ బండికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఎప్పుడైనా మీరు వాడకుండా పక్కన పెట్టేసేటప్పుడు ట్యాంక్లో ఉన్న పెట్రోల్ మొత్తం తీసేసి కార్బోరేటర్లో ఉన్నది కూడా స్టార్ట్ చేసి బండి మొత్తం ఆడించేసి అప్పుడు పక్కన పెట్టేసేయండి. ఏ ప్రాబ్లం ఉండదు. మీరు తర్వాత నెక్స్ట్ వచ్చి స్టార్ట్ చేయాలి అనుకుంటే పెట్రోల్ పోసి అలా కొట్టగానే వెంటనే స్టార్ట్ అవుతుంది. బ్యాటరీ అయితే రన్నింగ్లో ఉండేలా చూసుకోండి. ఈ బండికి అయితే మనం కొత్త బ్యాటరీ కూడా ఇన్స్టాల్ చేసాము. మేమైతే ఈ బండిని 1-2 సార్లు స్టార్ట్ చేసి చూసాము. మిస్సింగ్ ఏం లేకుండా బాగా వచ్చింది. అన్న వాళ్ళు ఈ బండిని హైదరాబాద్ తీసుకెళ్తామన్నారు. అందుకని 1-2 సార్లు చెక్ చేసి ట్రయల్ రన్ వేసి మనమైతే అన్న వాళ్ళకి ఇచ్చేసాము. బండి అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈలోపు మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.